ఆమె నమ్మి బ్రూస్లీని కాపాడుకోవడానికి ఆయనకు ఫస్ట్ సాయ్ ఫన్, అక్కడ అది అమ్మాయి పేరు, దాన్ని బ్రూస్లీకి పేరుగా పెట్టారు. ఆయన చెవికి పోగు కూడా పెట్టారు. ఆడపిల్లలాగే బట్టలు వేసి పెంచారు. ఆలోచించండి ఫ్రెండ్స్, ప్రపంచం గర్వించే లిటిల్ డ్రాగన్ తన జీవితాన్ని ఒక ఆడపిల్ల పేరుతో ఒక భయం నీడలో మొదలుపెట్టాడు. దాని తర్వాత కొద్ది రోజులకే వారి కుటుంబం హాంకాంగ్ వెళ్లారు. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం పతాక స్థాయిలో ఉండేది. జపాన్ సైనికులు హాంకాంగ్ ను ఆక్రమించుకుని ప్రజలను హింసిస్తుంటే ఆ చిన్నారి బ్రూస్ తన ఇంటి మేడ మీద నిలబడి ఆ విమానాల వైపు చూస్తూ పిడికిలి బిగించి చూసేవాడట. ఫ్రెండ్స్, ఆ సమయంలో ఆ ఆకలి, ఆ రక్తపాతం, ఆ భయం, ఇవన్నీ ఆయన రక్తంలో ఒక తెలియని పోరాట తత్వాన్ని నింపాయి. చదువు అస్సలు అబ్బేది కాదు, కానీ 6 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆ కళ్లల్లో ఒక ప్రత్యేకమైన మెరుపు ఎప్పుడూ ఉండేది. అదే ఆయన భవిష్యత్తుకు పునాది అని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఫ్రెండ్స్, బ్రూస్లీ టీనేజ్ కి వచ్చేసరికి ఒక పెద్ద గల్లీ రౌడీలా తయారయ్యాడు.